హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే కాకరకాయ పచ్చడి చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందు కాకరకాయలు వాష్ చేసి పెట్టుకొని మరీ అంత పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. కాకరకాయలకైతే చెక్కు తీయాల్సిన అవసరం లేదు, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు కూడా. దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో కొన్ని కాకరకాయ ముక్కలను కల్లుప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కాకరకాయ నిల్వ పచ్చడే కాకుండా ఇలా రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. రోట్లో దంచుకుంటే ఇంకా బాగా వచ్చిద్ది పచ్చడి అనేది. ఇంకా రోలు అవైలబుల్ లేదు కాబట్టి ఇంక మేమైతే మిక్సీలో వేసేసాము. కొంచెం ముక్కలుగా గట్టిగా ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసాము. ఇంకా మిక్సీ పట్టుకున్న దాన్ని గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా మనం కాకరకాయ రోటి పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ముదిరిన కాయలే తెచ్చుకోవాలి చూసుకొని, అప్పుడే బాగుండిద్ది పచ్చడి అనేది. ఇలా మిక్సీ వేసుకున్న దాన్ని పిండుకోవాలి, ఎందుకంటే ఆ రసం చేదంతా పోయిద్ది. ఇంకా ఇలా చేసుకున్నామంటే బాగుండిద్ది. ఇంకా అలా చేసుకున్న తర్వాత మిక్సీలో పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అవి పేస్ట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా అందులోనే వేసి మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని, ముందుగా పిండి పెట్టుకున్న కాకరకాయ పిప్పిని రెండింటిని కలుపుకోవాలి. రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కాకరకాయ పచ్చడి అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అయ్యిద్ది. షుగర్ లెవెల్స్ అన్నీ తగ్గిస్తూ ఉంటుంది బ్లడ్లో. సో మనకైనా చాలా మంచిది, తినొచ్చు, హెల్త్కి మంచిదే కాబట్టి. సో ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఎప్పుడు కాకరకాయ కారం, కాకరకాయ కూర లేదంటే కాకరకాయ నిల్వ పచ్చడే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. పోపులో అయితే తాలింపు గింజలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీలో వేసుకున్నాం కదా. అలా వేసుకొని బాగా నూనెలో మగ్గనివ్వాలి. అలా కొంచెం సేపు మగ్గిన తర్వాత అయితే మనం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు అయితే కలుపుకున్నామంటే పచ్చివాసన ఏదన్నా ఉన్నా కూడా పోయిద్ది అనమాట. సో పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సేపు అయితే నూనెలో మగ్గనివ్వాలి మనం దాన్ని అయితే. అలా కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. లైట్ బ్రౌన్ షేడ్లో వచ్చిన తర్వాత అయితే ఇంకా మన కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే.